శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. స్తోత్రం పరంగా 50వ శ్లోకము, భాష్యపరంగా 63వ శ్లోకము. శ్వాపనః శ్వవసః వ్యాపి నైకాత్మా నైక కర్మకృత్ వత్సరః వత్సలః వత్సి రత్నగర్భః ధనేశ్వరః. ఈ నామాల సమూహంలో మొదటి నామము స్వాపనః. ప్రాణినః స్వీయాన్ ఆత్మ సంబోధ విధురాన్ మాయయా కుర్వన్ స్వాపనః. ప్రాణుల యొక్క స్వీయమైన వాళ్ళదైన ఆత్మ సంబోధము, ఆత్మ జ్ఞానానికి దూరమై వాళ్ళు అనాత్మ జ్ఞానాల భారాలను మోస్తూ ఉంటే అటువంటి వాళ్లను మాయతో కప్పి ఉంచడం చేత ఆయన స్వాపనుడై ఉన్నాడు. స్వతంత్రః శ్వవశః. స్వతంత్రుడై ఉండడం చేత ఆయన శ్వవశుడు. ఏ విధంగా స్వతంత్రము? జగదుత్పత్తి స్థితి లయ హేతుత్వాత్. ఈ జగత్ యొక్క ఉత్పత్తి, సృష్టి, స్థితి, లయలకు కారణమై ఉండడం చేత అవన్నీ స్వతంత్రంగా స్వేచ్ఛగా చేస్తూ ఉండడం చేత ఆయన స్వవశుడై ఉన్నాడు. ఆకాశవత్ సర్వగతత్వాత్ వ్యాపి. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండడం చేత ఆయన వ్యాపి అయి ఉన్నారు. ఆకాశవత్ సర్వగతః చ నిత్యః ఇతి శృతేః. ఈ విషయము ఉన్నదాన్ని ఉన్నట్టే యథావిధంగా మన వేదం కూడా చెప్పింది. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండడం చేత, నిత్యమై ఉండడం చేత అని మనకు వేదవాక్యము. కాక కారణత్వేన సర్వ కార్యాణం వ్యాపనాత్వా వ్యాపి. కారణంగా కార్యాలన్నింటిలో వ్యాపించి ఉండడం చేత ఆయన వ్యాపి అయి ఉన్నారు. తర్వాత జగదుత్పత్యాదిషు ఆవిర్భూత నిమిత్త శక్తిభిః విభూతిభిః అనేకధా తిష్టన్ నైకాత్మ. జగత్తు యొక్క ఉత్పత్తి, సృష్టి, స్థితి, లయలు ఇటువంటి వాటిలో ఆవిర్భవిస్తూ ఉన్న నిమిత్త శక్తులేమున్నాయో, ఆ శక్తులలోని విభూతులేమున్నాయో ఆ రూపాలుగా అనేకంగా ఉండడం చేత ఆయన అనేక ఆత్మ, నైక ఆత్మ అయి ఉన్నారు. నా ఏక ఆత్మ, ఏకమైన ఆత్మ కాదు, అనేకమైన ఆత్మ. కాబట్టి ఆయన నైకాత్మ. తర్వాత జగదుత్పత్తి సంపత్తి విపత్తి ప్రభృతి కర్మాణి కరోతీతి నైక కర్మకృత్. జగదుత్పత్తి స్థితి లయ హేతువులని ఎక్కడ చెప్తున్నారో, జగదుత్పత్తి స్థితి లయములని, అట్లానే మళ్ళీ ఇక్కడ జగదుత్పత్తి ఆదిషు అని, అట్లానే మళ్ళీ ఇక్కడ ఇంకొక విధంగా చెప్తున్నారు జగదుత్పత్తి సంపత్తి విపత్తి అని. జగదుత్పత్తి అంటే సృష్టి, సంపత్తి అంటే స్థితి, విపత్తి అంటే లయము. వీటిలో రకరకాల కర్మలను స్వవశంలో స్వతంత్రంగా చేస్తూ ఉండడం చేత, రకరకాల అనేకమైన కర్మలు చేస్తూ ఉండడం చేత ఆయన నైక కర్మకృత్. తర్వాత వసతి యత్ర అఖిలం ఇతి వత్సరః. దేని ఎందైతే అఖిలము వసించి ఉంటుందో ఆ తత్వము వత్సరమై ఉన్నది. తర్వాత నామము వత్సలము. భక్త స్నేహిత్వాత్ వత్సలః. భక్తమై తనకు లగ్నమై ఉన్న, తననే కోరుకుని చేరుకుని ఉన్న ఎవరున్నారో వారి పట్ల స్నేహంతో తను కూడా వాళ్లకు అతి చేరువై ఉండడం చేత ఆయన వత్సలుడై ఉన్నాడు. వత్స అంశాభ్యాం కామబలే ఇతి లచ్ ప్రత్యయః అని ఒక వ్యాకరణ సూత్రం కూడా చూపిస్తున్నారు. తర్వాత వత్సానాం పాలనాత్ వత్సి. అటువంటి వత్సలను
పాలిస్తూ ఉండడం చేత వత్సి అయి ఉన్నారు. మళ్ళీ ఇక్కడ జగత్పితుః తస్య వత్సభూతాః ప్రజాః ఇతి వా వత్సి. ఆయన వత్సలను తన దగ్గరికి చేరిన వాళ్ళను పాలిస్తూ ఉండడం చేత వత్సి అయి ఉన్నారు. కాక ఆయన జగత్పిత అయి ఉండడం చేత జగత్తులోని ప్రజలందరూ ఆయనకు వత్సలు బిడ్డలై ఉండడం చేత ఆయన తండ్రిగా ఉండి ప్రజలందరూ ప్రాణులందరూ ఆయనకు బిడ్డలై ఉండడం చేత కూడా ఆయన వత్సి అయి ఉన్నారు. రత్నాని గర్భభూతాన్ని అస్య ఇతి సముద్రః రత్నగర్భః. రత్నాలను గర్భంలో ఉంచుకోవడం చేత సముద్రుడు అంటారు. ఈయన రత్నాల్లాగా బ్రహ్మాండాలన్నింటినీ గర్భంలో ధరించడం చేత నారాయణమై ఉన్నారు. కాబట్టి ఆయన రత్నగర్భః. తర్వాత నామము ధనేశ్వరః. ధనానాం ఈశ్వరః. ఈ రత్నాలన్నీ ఏవున్నాయో బ్రహ్మాండాలన్నీ అవన్నీ ఆయన విభూతులు, ఆయన ఐశ్వర్యము. ఆ ధనాన్ని కలిగిన ఈశ్వరుడు కాబట్టి ఆయన ధనేశ్వరుడై ఉన్నాడు. తర్వాత ధర్మగుప్, ధర్మకృత్, ధర్మీ, సదసత్, క్షరమక్షరం, అవిజ్ఞాత, సహస్రాంశుః, విధాత, కృతలక్షణః. ధర్మం గోపయతీతి ధర్మగుప్. ధర్మాన్ని కాపాడుతూ ఉండడం చేత ఆయన ధర్మగుప్ అయి ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయనే భగవద్గీతలో చెప్పి ఉండడం చేత మనకి ఈ విషయం తెలుస్తూ ఉన్నది. ధర్మాధర్మ విహీనః అపి ధర్మ మర్యాదా స్థాపనార్థం ధర్మం ఏవ కరోతి ఇతి ధర్మకృత్. ఆయనకు ధర్మాధర్మాలు లేవు, ధర్మాధర్మ వివర్జితులై ఉన్నారు. అయినా కూడా ధర్మం యొక్క మర్యాదను హద్దును స్థాపిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ధర్మకృత్ అయి ఉన్నారు. ఆయనకు ధర్మాధర్మాలు చేయవలసిన పని లేదు, కానీ ధర్మాన్నే చేస్తూ ఉంటారు. ధర్మాన్ని స్థాపిస్తూ ఉండడం అన్న కర్మ చేస్తూ ఉండడం చేత ఆయన ధర్మకృత్ అయి ఉన్నారు. ధర్మాన్ ధారయతి ఇతి ధర్మే. ధర్మాన్ని ధరించి ఉండడం చేత ఆయన ధర్మి అయి ఉన్నారు. అవితథం పరం బ్రహ్మ సత్. యథార్థమైన పరబ్రహ్మమేదున్నదో అది సత్ అయి ఉన్నది. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని మనకు ఛాందోగ్యోపనిషత్తు కూడా చెప్తూ ఉన్నది. అన్నింటికన్నా ఇదం, ఈ జగత్తుకి ముందు ఉన్నదేమి అంటే సత్ ఏవా, సత్ మాత్రమే ఓ సౌమ్య శ్వేతకేతో అని ఉద్దాలకుల వారు చెప్తూ ఉన్నారు మనకు. ఆ తర్వాత అపరం బ్రహ్మ అసత్. ఏదైతే ఇదం ఉన్నదో ఈ జగత్ అది అపరం బ్రహ్మ. అన్నింటికన్నా ముందు, జగత్తు కన్నా ముందు సత్ మాత్రమే ఉండేది, అది పరబ్రహ్మ. ఆ సత్తు నుంచి వచ్చిన ఇదం జగత్ అంతా అపరం బ్రహ్మ అయి ఉన్నది, అది అసత్. ఇదంతా మనకెట్లా తెలుస్తుంది అంటే వాచారంభణం వికారం నామధేయం అని మళ్ళీ అదే ఛాందోగ్యోపనిషత్తులో తర్వాత చెప్తూ వస్తారు. ఈ ఇదం అని జగత్ అంతా కనిపిస్తున్నది నామరూపాత్మకమైన వేషాలతో ఉంటుంది. అవన్నీ వాచారంభణాలు, రకరకాల రూపాలు, వాటికి రకరకాల నామధేయాలు ఉంటాయి, మారిపోతూ ఉంటాయి, అనంతంగా ఉంటాయి. కాబట్టి అసత్. మారకుండా ఏకంగా ఉన్నది సత్. సర్వాణి భూతాన్ని క్షరం. ఈ రకంగా వాచారంభణం వికారో నామధేయం అని రకరకాల వికారాలు, వాటికి రకరకాల నామధేయాలు ఉంటాయి. అవన్నీ సర్వభూతాలుగా రూపాలు తీసుకుని కనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఉన్నవన్నీ క్షరమైపోతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. అయితే కూటస్థంగా నాశము లేకుండా దేశకాలాలను బట్టి మారకుండా ఉన్నదేదున్నదో, దేశకాల పరిచ్ఛిన్నమైపోయేది క్షరము. దేశకాల అపరిచ్ఛిన్నమై దేశకాలాలను బట్టి మారకుండా ఉన్నదేదున్నదో, కూటమై స్థిరమై ఉన్నదో అది అక్షరమై ఉన్నది. ద్వౌ ఇమౌ పురుషౌ లోకే క్షరః చ అక్షరః ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే అని మళ్ళీ మనకు భగవద్గీతలోనే చెప్పారు. ఈ పురిలో శయనించే రెండు తత్వాలుంటాయి, ఒకటి క్షరము, ఒకటి అక్షరము. సర్వభూతాలు క్షరమైపోతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి.
కూటస్థంగా ఉన్నదేదున్నదో అది అక్షరమై ఉంటుంది అని చెప్తారు అని చెప్పారు. తర్వాత ఆత్మని కర్తృత్వాది వికల్ప విజ్ఞానం కల్పితం ఇతి తద్వాసన అవగుంఠితః జీవः విజ్ఞాత తద్విలక్షణః విష్ణుః అవిజ్ఞాత. ఆత్మలో కర్తృత్వము, భోక్తృత్వము మొదలైన రకరకాల వికల్పాల గురించిన విజ్ఞానమంతా కల్పించబడి ఉంటుంది. ఈ వాసనల చేత అవగుంఠితము అంటే కప్పబడి ఉన్నదేదున్నదో అది జీవము. దాన్ని విజ్ఞాత అని పిలుస్తారు. ఈ వాసనల చేత కప్పబడకుండా వాటికి వేరుగా ఉన్నదేదున్నదో ఆ తత్వము విష్ణువు. ఆయనను అవిజ్ఞాత అని పిలుస్తారు. ఆదిత్యగతాః అంశవః అస్య ఇతి అయం ఏవ ముఖ్యః సహస్రాంశుః. ఆదిత్యుడు మొదలైన ఏ ఏ ప్రకాశ రూపాలున్నాయో వాటిలో ఉన్న అంశువులు కిరణాలు ఎవరై ఉన్నారో అందుకని ఆయన సహస్రాంశుడై ఉన్నాడు. ఏన సూర్యః తపతి తేజసా ఇద్దః. ఎవరి తేజస్సు చేత ఈ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో అని మనకు శృతి వేదం కూడా చెప్తూ ఉన్నది. అందుకని మనకు ఆ విషయం తెలుస్తున్నది. యదాదిత్యగతం తేజః ఇతి స్మృతేః చ. భగవద్గీతలో కూడా ఆదిత్యగతమై ఉన్న తేజస్సు ఏదున్నదో అది నాదే అని ఆయన చెప్పి ఉన్నారు. అందుకని మనకు సహస్రాంశు అంటే భగవత్తత్వం అని తెలుస్తున్నది. విశేషేణ శేష దిగ్గజ భూధరాన్ సర్వభూతానాం ధాతృన్ దధాతీతి విధాత. విశేషంగా శేషుడు, ఆదిశేషుడు పైన దిగ్గజాలు, దిగ్గజాల పైన భూమి, భూమి పైన భూధరాలు పర్వతాలు, వీటన్నింటితో కూడిన సర్వభూతాలు, వీటన్నిటినీ ధరిస్తూ ఉండడం చేత ఆయన విధాత అయి ఉన్నారు. విశేషంగా ధరిస్తూ ఉంటారు కాబట్టి విధాత. తర్వాత నిత్య నిష్పన్న చైతన్య రూపత్వాత్ కృతలక్షణః. నిత్య సిద్ధమై ఉన్న చైతన్య స్వరూపం కాబట్టి ఆయన కృతలక్షణుడు. లేదా కృతాని లక్షణాన్ని శాస్త్రాన్ని అనేన ఇతివా. లక్షణ శాస్త్రాలను, లక్షణ గ్రంథాలను తయారు చేశారు కాబట్టి కూడా ఆయన కృతలక్షణులై ఉన్నారు. మళ్ళీ ఆ లక్షణ గ్రంథాల్లోనే, ఆ లక్షణ శాస్త్రాల్లోనే ఇదే విషయం చెప్పబడి ఉన్నది. వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ ఇతి అత్రైవ వక్ష్యతి. అవే లక్షణ శాస్త్రాలు. పాపము అవెక్కడి నుంచి వచ్చాయని అవే చెప్పుకుంటూ ఉంటాయి. వేదాలన్నీ, శాస్త్రాలన్నీ, ఈ మొత్తం విజ్ఞానం అంతా జనార్దనుడి నుంచే వచ్చాయి అని అవే గ్రంథాలు చెప్తూ ఉంటాయి. అవే శాస్త్రాలు అదే పనిగా చెప్తూ ఉంటాయి. సజాతీయ విజాతీయ వ్యవచ్ఛేదకం లక్షణం సర్వభావానాం కృతం అనేన ఇతివా. లేదా దీన్నే ఇంకొక రకంగా చూద్దాం. సర్వభావాలు అంటే సర్వభూతాలు, సర్వ ప్రాణులు, సర్వ వస్తువులు, సర్వ విశేషాలు అన్నీ. వాటిలో సజాతీయమిది, విజాతీయమిది అని మనము వేరు చేసి చూసి తెలుసుకునేందుకు కావలసిన లక్షణాలను, చిహ్నాలను, గుర్తులను తయారు చేసి ఉండడం చేత. ఇదిగో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి సజాతీయము, ఇదిగో ఇవి వేరుగా ఉన్నాయి కాబట్టి విజాతీయం అని తెలుసుకునే లక్షణాలు, గుర్తులన్నీ ఎవరి వల్ల కల్పించబడ్డాయి? ఆయన వల్లే కాబట్టి ఆయన కృతలక్షణః అయి ఉన్నారు. లేదా ఇంకొక రకంగా చూద్దాం. ఆత్మనః శ్రీవత్స లక్షణం వక్షసి తేన కృతం ఇతి వా కృతలక్షణః. ఆత్మ లక్షణము, ఆత్మ చిహ్నమైన శ్రీవత్సం అన్నది ఎవరి వక్షస్థలంలో ఉన్నదో అందుకని కూడా ఆయన కృతలక్షణుడు అయి ఉన్నారు. తర్వాత గభస్తినేమిః సత్వస్థః సింహః భూతమహేశ్వరః ఆదిదేవః మహాదేవః దేవేశः దేవభృత్గురుః. గభస్తి చక్రస్య మధ్యే సూర్యాత్మనా స్థితః ఇతి గభస్తినేమిః. గభస్తులు అంటే కిరణాలు.
కిరణాల చక్రము మధ్యలో సూర్యుడిగా స్థితమై ఉండడం చేత ఆయన గభస్తినేమి అయి ఉన్నారు. తర్వాత సత్వస్థః. సత్వం గుణం ప్రకాశకం ప్రాధాన్యేన అధితిష్ఠతి ఇతి. సత్వగుణానికి ప్రధానంగా ఉన్న లక్షణము ప్రకాశించడము. ఆయన సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉండడం చేత సత్వస్థః అయి ఉన్నారు. ఆ సత్వగుణాన్ని అధిష్ఠించి ఉన్నారు ప్రకాశంగా కూడా. కాక సర్వ ప్రాణిషు తిష్టతి ఇతి వా సత్వస్థః. సత్వములు అంటే ప్రాణులని కూడా అర్థమున్నది. సత్వం అంటే ప్రాణి. ఈ ప్రాణుల్లో ఉండడం చేత సత్వస్థః అయి ఉన్నారు. ప్రాణుల్లో స్థః ఉన్నారు అని సత్వస్థః. కాక సత్వగుణమై ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సత్వస్థః. తర్వాత సింహః. విక్రమశాలిత్వాత్ సింహవత్ సింహః. పరాక్రమించడంలో సింహం లాంటి వారు కాబట్టి ఆయన సింహమై ఉన్నారు. పైగా ఇంకొక రకంగా చూద్దాము. నృశబ్దలోపేన సత్యభామ భామ ఇటువత్వా సింహః. సత్యభామనే భామ అని కూడా పిలుస్తాము. భామ అంటే సత్యభామ అని మనకు తెలుస్తూనే ఉంటుంది. భామ అని పిలిచినప్పుడు సత్య అన్నది లోపించి ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు, విషయం మనకు తెలుస్తూ ఉంది కాబట్టి. అదే విధంగా సింహ అన్నప్పుడు నృ లేదేమో అని మనము నృ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నరసింహ అవుతుంది. నృ అన్న శబ్దం ఇక్కడ లోపిస్తే అది నృసింహ కాస్త ఉత్త సింహ అవ్వచ్చు. సింహ అన్నా కూడా నరసింహ అని మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. కాక భూతానాం మహాన్ ఈశ్వరః. భూతేన సత్యేన సహ ఏవ పరమః మహాన్ ఈశ్వరః ఇతి వా భూతమహేశ్వరః. భూతాల్లో ప్రాణుల్లో మహా ఈశ్వరుడై ఉన్నాడు కాబట్టి ఆయన భూతమహేశ్వరుడు. కాక భూతం అంటే సత్యం. భూత వస్తువు అంటే సత్యమై ఉన్న ఏ వస్తువున్నదో సత్ అది. అదే పరమము మహాన్ ఈశ్వరమై ఉన్నది కాబట్టి భూతమహేశ్వరము. తర్వాత సర్వభూతాని ఆదీయంతే అనేన ఇతి ఆదిః. సర్వ ప్రాణులను సర్వభూతాలను ఆదానము పుచ్చుకోవడము చేస్తూ ఉండడం చేత ఆయన ఆది అయి ఉన్నారు. ఆదిః చ అసౌ దేవః చ ఇతి ఆదిదేవః. ఆది అంటే అన్నిటినీ ఆదానము తీసుకోవడం, గ్రహించడం అని అర్థము. దాన్ని అనుభవించడము అని కూడా అర్థం చూసుకోవచ్చు. అప్పుడు స్థితి అయి ఉంటుంది. లేదా ఆ రూపాలను పుచ్చుకోవడం అని కూడా అర్థం తీసుకోవచ్చు. అప్పుడు సృష్టి అయి ఉంటుంది. లేదా అన్నింటినీ లోపలికి గ్రసించడం అని కూడా అర్థం తీసుకోవచ్చు. అప్పుడు లయమై ఉంటుంది. ఇన్ని రూపాలుగా ఉన్నది ఆది అంటే ఆత్మ అని అర్థము. ఇప్పుడు అది ఇన్ని రూపాలుగా ఉంటూ దేవమై ఉంటుంది. మళ్ళీ దేవం అంటే ఇంతకు ముందు మనం 1, 2 సార్లు చూసుకుంటూ వచ్చాము. 6 రకాల అర్థాలు చెప్పారు. దివ్యతే అంటే ఆడుకుంటూ ఉండడము, వ్యవహారాలు నడిపిస్తూ ఉండడము, ప్రకాశిస్తూ ఉండడము అనవన్నీ. జయిస్తూ ఉండడము మొదలైనవన్నీ. ఆ రకంగా అన్నీ చేస్తూ ఉండడం చేత ఆదిదేవుడై ఉన్నాడు. తర్వాత సర్వాన్ భావాన్ పరిత్యజ్య ఆత్మజ్ఞాన యోగైశ్వర్యే మహతి మహీయతే తస్మాత్ ఉచ్యతే మహాదేవః. సర్వభావాలను పరిత్యజించి ఉండి కేవల ఆత్మజ్ఞాన యోగైశ్వర్యంలోనే తన మహత్తులోనే స్థితమై ఉండడం చేత ఆయనను మహాదేవుడని పిలుస్తారు. స్వే మహిమ్ని ఉండడం చేత ఆయన మహాదేవుడు. ప్రాధాన్యేన దేవానాం ఈశః దేవేశః. దేవతలందరిలోకి ప్రధానమై ఉండడం చేత ఆయన దేవేశుడై ఉన్నాడు. దేవాన్ బిభర్తి ఇతి దేవభృత్ శక్రః. దేవతలను ధరించి ఉన్నవాడు, భరిస్తూ ఉన్నవాడు దేవభృత్ అయిన ఇంద్రుడు. తస్యాపి శాసిత ఇతి దేవభృత్ గురుః. అటువంటి ఇంద్రుణ్ణి కూడా శాసించేవాడు కాబట్టి పరమాత్మ దేవభృత్ గురువు అయి ఉన్నారు. దేవానాం భరణాత్ సర్వ విద్యానాం చ నిగరణాత్ వా దేవభృత్ గురుః. దేవతలను ధరిస్తూ ఉండడం చేత ఆయన దేవభృత్ గురువు.
కాక సర్వ విద్యలను ప్రవచిస్తూ ఉండడము, నిగరణం చేస్తూ ఉండడం వల్ల కూడా ఆయన దేవభృత్ గురువు అయి ఉన్నారు. దాంతో మనకు ఈ శ్లోకం కూడా పూర్తయింది. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని ఉత్తరః గోపతిః గోప్తా అన్న నామాల నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.